అక్షయ తృతీయ నాడు సజల భాండమును దానం చేస్తే ఏదో కొడుకు చెయ్యాలని లేకపోతే ఇంకోడు చెయ్యాలని నువ్వు తాపత్రయపడక్కర్లేదు. నీ జీవుడి కొరకు నువ్వు చేసేసుకున్నావు. ఎన్ని జన్మలకి అక్షయం, దానికి అంతు లేదు. అందుకే అక్షయ తృతీయ తప్పకుండా చేసుకోమని చెప్పారు. కొన్ని తప్పకుండా రోజు ఇవ్వవలసినవి కొన్ని ఉన్నాయి. చక్కగా తన భార్య తీసిన చందనాన్ని ఆ ఎవరు దానం పుచ్చుకుంటున్నారో ఆయన యొక్క శరీరమునకు అలదుతారు. అలది ఒక గొడుగు పడతారు. పట్టి ఆ గొడుగు ఆయనకి దానం ఇస్తారు. ఆయనకి చెప్పులు తీసుకొచ్చి ఆ చెప్పులు ఆయనకి దానం ఇవ్వాలి. నీకు అవకాశం ఉంటే నవధాన్యములను కూడా ఇవ్వవచ్చు. ఒక్క శనగలో ఒక్క కందులో కాదు, ఇస్తే నవధాన్యములను ఇవ్వాలి. అథవా చెప్పులు గొడుగు తప్పకుండా ఇస్తారు. అన్ని దేవాలయాలలోనూ అక్షయ తృతీయ నాడు పరమేశ్వరుడికి తెల్లటి బట్ట కట్టాలని, తెల్లటి బట్టతో దర్శనమిస్తాడు. ఆ రోజు నువ్వు ఏది ఇస్తున్నావో అది నీ జీవుడికి అనంతమై పడిపోతుంది ఖాతాలో. అది నువ్వు పొందడానికి అర్హత పొందుతావు. అక్షయ తృతీయ నాడు నీటి కుండ దానం చేసుకోలేకపోతే వాడిని వాడు పాడు చేసుకున్నంత దరిద్రుడు లోకంలో ఇంకొకడు ఉండడు. ఒక నీటి కుండ అక్షయ తృతీయ నాడు ఇవ్వలేకపోతే ఇక వాడిని ఎవరు ఉద్ధరిస్తారు? ఎవరు ఉద్ధరించగలిగిన వాళ్ళు ఉండరు. అవి తొణికిపోకుండా కీటకములు పడకుండా కొత్త గుడ్డ చేత ఆచ్ఛాదిస్తారు. వాసిని కట్టారంటారు. కట్టి పట్టికెళ్ళి చక్కగా నీటి కుండ ఇచ్చి నమస్కారం చేస్తారు. ఇది అక్షయ తృతీయ నాడు చేయవలసిన పని. అంతేగాని అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కోండి అని చెప్పనూకూడదు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కోనూకూడదు.